పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం 1200 కోట్ల రూపాయలతో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు పూర్తి చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. 10% పనులు పూర్తి చేసిన సుమారు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు సిద్ధంగా ఉన్నా వరద నీరు సముద్రంలో కలిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 10% పనులను కంప్లీట్ చేస్తే 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, సస్యశ్యామలంగా పంటలు పండుతాయంటేనంటే చేతిలో రిజర్వాయర్లు పెట్టుకొని, పంపింగ్ స్టేషన్లు పెట్టుకొని, పూర్తయిన పనులను అన్నింటిని పెట్టుకొని వరద సముద్రంలోకి పోతా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ 6-7 మాసాలు 1,200 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు మల్పనికే చేత కానటువంటి వాళ్ళు వీళ్ళంట ఇలా పంటలు ఎండిపోతుంటేనంటే అయిపోయిన నీళ్లకు, వెళ్ళిపోయిన నీళ్లకు, చేతిలో లేని నీళ్ల కోసం పోయి ఇలా ఆడ ధర్నా చేస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మిగిలిపోయిన ఆపూర్తి పనులను ఎందుకు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు అని మీరు దమ్ముంటే పాలమూరు ప్రయోజనాలు పట్టిన నాయకులైతే మీకు పదవి లాలస లేకపోతే ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి మీరు నిజంగా. లేదంటే పదవులు వదులుకోవాలి. 3 ఏళ్లు కావస్తుంది ఇప్పటిదాకా తట్టెడు మట్టి తీయలే, మా పాలమూరు ఎందుకు తీయలే, నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటావు ముఖ్యమంత్రి, మాకు ముఖం లేకుండా పోతుంది, ఏం చేస్తున్నా అడగాలి. చేతనైతే పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేయించడానికి పురమాయించాలి. మరి ఆంధ్రప్రదేశ్ పోయి కూర్చొని ఆడ అవునా మరి ఏంది పంచాయతీ, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని మాట్లాడినరా? ఢిల్లీకి పోయినరా? అపెక్స్ కౌన్సిల్ ను డిమాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ అక్కడికి పిలిపించి అపెక్స్ కౌన్సిల్ ముందరకు పిలిపించి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసినరా? వీళ్ళు చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి విధంగా ధర్నాలు చేసి ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డిని ఆపరేషన్లు చేయలే, మీ చేతకంతనం, అది మీ అసమర్థత, మీకు ఆ ఉద్దేశం లేదు. ఉనికిలో ఉండేటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంపూర్ణంగా వాడితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి. 240-250 రోజులు పంపులు నడుస్తాయి. అక్కడ 5 పంపులు ఉంటే 2 పంపులు రిపేర్లో ఉన్నందుకు 2 పంపులు నడపట్లేదు. అంటే ఆ నీళ్లను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, ఉన్న నీళ్లను కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల.